హాయ్ హలో అండి. ఎమ్మి ఎమ్మి చికెన్ మ్యాజిస్టిక్స్ రెస్టారెంట్ స్టైల్లో ఫంక్షన్లో చేస్తాం కదా. ఫంక్షన్కి పోతే మనం సేమ్ అలాగే ఎమ్మి టేస్టీ చాలా బాగుంది. ఒత్తిగా తిన్నా చాలా బాగుంది. మంచి చెస్ట్ పీస్ బోన్లెస్ పీస్ తీసుకోండి. చికెన్ మంచిగా ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ విధంగా ఫింగర్ లాగా అంత సైజులో కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. దాన్ని మంచిగా మనము ఉప్పు ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ, ఒక 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఓన్లీ వైట్దే వేసుకోండి. ఎగ్ది వైట్ది వేసేసుకొని మంచిగా దాన్ని బాగా కలిపేసుకొని ఒక్క 10-15 నిమిషాలు నానబెట్టేసుకోండి. మంచిగా కలిపేసుకోండి అన్ని మసాలాలు అన్నీ మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం మంచిగా ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత వీటిని మంచిగా ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం అంటుకుంటున్నాయి కదా, తర్వాత చల్లబడ్డాక విడిపోతున్నాయి. మంచిగా ఈ విధంగా గోల్డెన్ కలర్లో వేంపి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కడాయి తీసుకొని ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కొంచెం వేగాలి. గోల్డెన్ కలర్ వేగిన తర్వాత పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, పసుపు. ఉప్పు అవసరం లేదు, మనకు ముక్కలకు పట్టించేసినాం కదా, అదే ఉప్పు సరిపోతుంది. మంచిగా కలిపేసుకోండి. ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టి కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ముక్కల్ని వేసేసుకొని చికెన్ మ్యాజిస్టిక్స్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒక్క 2 మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క 2 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత కొత్తిమీరతోటి తీసేసి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని మంచి టమాటా చారు తోటి తినేయడం అండి. ఎమ్మి ఎంత బాగా జ్యూసీగా ఎంత బాగా ఉడికింది చూడండి. ముక్క కూడా చికెన్ ముక్క చాలా బాగా ఉడికింది. ఎమ్మి అండి, చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంది. చాలా బాగా కుదిరింది. పిల్లలు అయితే ఉత్తిగానే ఊరికనే ఇట్లా తినేస్తారు లాలీపాప్స్ లాగా. అని చాలా అంటే చాలా బాగుంది. టమాటా చారు చాలా బాగుంది. ఎమ్మి అండి. ఉత్తికి కూడా తినేయచ్చు. టమాటా చారులోకి ఇంకా బాగుంది. అన్నంలోకి ఉత్తికి కూడా తినేసేయచ్చు అండి. అంత కమ్మగా అంత చాలా బాగున్నాయి. ఎమ్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, హౌ విజిట్ చేసుకొని ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ.